ఓం నమో భగవతే శ్రీరమణాయ. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. భక్తులందరికీ, రమణ స్వరూపులైన వీక్షకులందరికీ ప్రణామములు తెలుపుతూ, రమణులే మనల్ని చూస్ చేసుకుంటారు. మనం అనుకుంటాం గురువుని మనం వెతుక్కుంటామని. అది కాదు, వారే మనల్ని వెతుక్కొని, ఎట్లా అయితే ఒక వేటగాడు లేదా ఒక పులి వేటాడుతుందో శిష్యులని వేటాడి తను పొట్టలో ఉంచుకొని వస్తారు అని రమణ భగవాన్ ఒక దగ్గర చెప్తారు. తాయి మానవర్ గారిని కోట్ చేస్తూ భగవాన్ చెప్పారు, కొన్ని వందల వేల కోట్ల సంవత్సరాల నుంచి గురువు అనేవాడు శిష్యుణ్ణి రక్షిస్తూ వస్తాడు. అది చాలా ఆశ్చర్యకరమైన విషయం. కాబట్టి చాలాసార్లు చాలామంది చాలా గురువులను అడిగారు, గురువు గారు మరి మీరు ఎప్పుడు మాకు అర్థమవుతారు, మా బుద్ధిలో జ్ఞాన రూపంలో వస్తారు అంటే, నేను ఎప్పుడు అర్థం కాను అనే ఒక విషయం చెబుతారు. అంటే మన మనసు చాలా క్లిష్టతరంగా కాంప్లెక్స్గా ఉంది. అంటే నేను ఒక శరీరాన్ని, నేను ఒక నామరూపధారిని, నాకు జన్మ మరణాలు ఉన్నాయని, నేను అనే ఒక జీవిస్తూ ఉందని, ఈ విధంగా నేర్చుకున్న అవిద్య లేదా అజ్ఞానాన్ని ఉపయోగించి మాత్రమే మనం గురువుల్ని చూస్తూ ఉన్నాం. కాబట్టి వారిని మనం అర్థం చేసుకోలేం. భగవాన్ రమణులు చెప్పినట్టు గురువుని అర్థం చేసుకోవాలంటే, లేదా ఎదుటివారిని అర్థం చేసుకోవాలంటే, జీవజగత్ ఈశ్వరుల్ని అర్థం చేసుకోవాలంటే నేనెవరు అనే దాన్ని మనం బాగా పరిశీలించాలి. కానీ మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు, నేనెవరు అని పరీక్షించే బదులు భగవాన్ రమణులు ఎవరు, వారి చరిత్ర ఏమిటి, వారేం చేశారు అని చదువుతున్నాం. అది చాలా మంచిదే. కానీ అది చదివిన తర్వాత భగవాన్ ఏ మార్గాన్ని అనుసరించారు, ఆకలి దప్పుల్ని కేర్ చేయలేదు భగవాన్, శరీరం గురించి కేర్ చేయలేదు, వాటన్నిటినీ కూడా మర్చిపోయారు. కాబట్టి అటువంటి సువర్ణ అవకాశాన్ని మనకి భగవాన్ అందిస్తున్నారు. మనం చాలా అదృష్టవంతులం. భగవాన్ యొక్క చేతిలో లేదా వారి ఒడిలో, వారి హృదయంలో మనం సదా ఉన్నాం. మనం ఎంత కష్టపడినా కూడా ఒకటి గుర్తుపెట్టుకుందాం, ఈ భగవాన్ నుండి మనం దూరం కాలేము. భగవాన్ అయితే అసలే చేయరు. మనం కాదలుచుకున్నా కూడా కష్టాల్లో దుఃఖాల్లో మర్చిపోతూ ఉంటాం చాలాసార్లు. కానీ అది అసాధ్యమైంది అని గురువు మనకి బోధిస్తారు. ఎన్నో సంవత్సరాల, ఎన్నో యుగాల సంబంధం ఉన్నప్పటికీ సుమారుగా 5 సంవత్సరాల నుండి నేను భగవాన్ రమణ మహర్షి మార్గంలో వచ్చాను. అనుకోకుండా ఒకసారి ఇక్కడ రమణ కేంద్రం ఇంటర్నెట్లో చూసి వెళ్ళడం జరిగింది. వెంటనే ఒక నెలలోనే అరుణాచలం వెళ్ళడం జరిగింది. తర్వాత అక్కడ ఇప్పుడు రమణాశ్రమంలో ఉన్న గణేశన్ గారు, గ్రేట్ గ్రాండ్ సన్, వారు లెక్చర్ ఇచ్చినప్పుడు నేను అన్నాను, కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి, భగవాన్ మీలో కనిపిస్తున్నారు కదండి అంటే, కాదు నాన్న, భగవాన్ అక్కడ లేరు ఇక్కడ అని చెప్పి వారి యొక్క చేతిని నా హృదయంపై ఉంచారు. అప్పుడు నాకు అర్థం కాలేదు. 2 సంవత్సరాల సమయం పట్టింది. అంటే గురువు, భగవంతుడు లేదా ఆత్మను మనం ఎదుటివానిగా, దూరంగా, అతి దూరంగా, తర్వాత ఎప్పుడో లభిస్తాడని అనుకుంటున్నాం. కానీ ఆ వస్తువు అలా లేదు. ఇప్పుడే ఇక్కడే పరిపూర్ణంగా ఉంది. నా పేరు డాక్టర్ అమర్నాథ్ అని పెట్టినప్పటికి కూడా మా అమ్మా నాన్న అమర్నాథ్ వెళ్ళి నేను పుట్టకంటే ముందు అక్కడ వేడుకొని వచ్చారు. మరి ఎట్లా ఈ శరీరం లభించింది ఏమైంది నాకు తెలియదు ప్రాసెస్. కానీ మొత్తం మీద ఆ రమణులే మొత్తం నన్ను మింగేశారు. మరి దేవుణ్ణి చూస్తే వారి లక్షణం ఏంది అని ప్రశ్న అడుగుతారు. భగవాన్ని అడిగినప్పుడు, సీయింగ్ ఈజ్ బీయింగ్, సీయింగ్ హిమ్ ఈజ్ కన్జ్యూమ్ బై హిమ్. అంటే ఇంకా రమణులు మనల్ని సేవిస్తారు అంటే మనం ఉండం. నేను అనేది ఎంత వెతికినా కూడా దొరకదు అని
భగవాన్ చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఇంకొకసారి నేను అరుణాచలం వెళ్ళాలని ప్లాన్లో లేను, కానీ మా తమ్ముని పాపకి క్యాన్సర్ అయినప్పుడు సిఎంసి వెల్లోర్ వెళ్ళవలసి వచ్చింది. అప్పుడు సడన్గా ఆ మ్యాగ్నెటిక్ పవర్ అంటాం కదా, అది గుంజుకొని వెళ్ళి మళ్ళీ అనుభవింపజేసింది. సుమారు 5 సంవత్సరాల నుంచి రమణ మహర్షి యొక్క శిష్యులు స్వామి మాధవ తీర్థ, అప్పుడే ఆయన పెద్ద గురువు, రమణుల వద్ద రాకంటే ముందే గుజరాత్ అహ్మదాబాద్ నుంచి వచ్చారు, గాంధీనగర్. మాయ అనే పుస్తకాన్ని పంపించి మాయ మీద డిస్కషన్ చేయడానికి వచ్చారు, సుమారు 10 నుంచి 20 శిష్యుల్ని తీసుకొని. సో వారి శిష్యులు డాక్టర్ ప్రేమ్జీ చాలా పుస్తకాలని గుజరాతీ నుండి హిందీలోకి అనువాదం చేశారు. అటువంటి పుస్తకాలు నా వద్ద భగవాన్ పంపించారు. స్వామి మాధవతీర్థ పుస్తకానికి ఫార్వర్డ్ రాస్తూ స్వామి చిన్మయానంద వారి గురువు తపోవన్ మహారాజ్ చెప్తారు, వారి యొక్క అనుభవ స్థితి ఎటువంటిదంటే శ్రీ గౌడపాదుల వారి యొక్క అనుభవం, అంటే శంకరాచార్యుల వారి యొక్క గురువు గౌడపాదాచార్యులు. అటువంటి అనుభవం కలిగిన రమణ భక్తులు శ్రీ స్వామి మాధవ తీర్థ. ఆయన ఎటువంటి వారంటే మొత్తం అంతా డిస్కషన్ చేసిన తర్వాత వెళ్ళేటప్పుడు 6 అడుగుల ఎత్తున్న ఒక పెద్ద వృక్షం నరికేస్తే ఎట్లా పడిపోతుందో ఆ విధంగా తటాల్న భగవాన్ పాదాలపై పడి బాగా ఏడ్చారు. అంటే సరళ హృదయులకు మాత్రమే జ్ఞానము కానీ భక్తి కానీ అలవడుతుంది అని చెప్పారు. వారు రాసిన పుస్తకాల్లో దృష్టి సృష్టివాదము అనే ఒక పుస్తకం నాకు పంపించడం జరిగింది. దాని ద్వారా చాలా మార్పులు జరిగాయి. మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం, ఇది దృష్టి అంటే చూస్తూ ఉన్నప్పుడే సృష్టి ఏర్పడింది. మనం ఏమనుకుంటాం, ఇప్పుడు మా అమ్మ ఉంది, నాన్న ఉన్నారు, వాళ్ళే అమ్మ నాన్న అట్లా ఉంది అని, అది క్రమ సృష్టి అంటాం, దాన్ని సృష్టి దృష్టివాదం. కానీ భగవాన్ దాన్ని ఒప్పుకున్నప్పటికీ కూడా జ్ఞానానికి అతి సులభమైంది దృష్టి సృష్టివాదం. అంటే ద్రష్ట చూసేవాడు ఉన్నప్పుడే ద్రష్టలో నుంచి దృశ్యం వస్తుంది, ఆ దృశ్యమే ఈ జగత్తుగా ఏర్పడుతుంది. అంటే ద్రష్ట, దృశ్యము, దర్శనం, ఈ 3 కూడా ఈ మనసులోనే ఏర్పడుతున్నాయి అని మనం తెలుసుకోవాలి. అటువంటి సమయంలో సుమారు 2 సంవత్సరాల క్రితం శ్రీ గంటెల వెంకటరమణ గురువు గారు వారి యొక్క ప్రేమ, అనంతమైన కరుణ ఆప్యాయలతో వారే నాకు ఫోన్ చేసి పిలిపించి జూమ్లో చూసినప్పుడు చాలా విషయాల్ని చురుకుగా బోధించారు. రమణతత్వం అంటే ఏమిటి, ఆత్మజ్ఞానం అంటే ఏమిటి, పదే పదే తప్పుల్ని సవరించారు. అలా వెళుతూ ఉండగా ఈ హూ యామ్ ఐ అనే విషయం పైన సుమారు 3 సంవత్సరాల నుంచి ఇంటెన్స్గా, అంటే భగవాన్ మరియు శ్రీ అన్నమలై స్వామి వారి శిష్యులు చెప్పే దాని ప్రకారం మనం 24 గంటలు ఈ సాధన చేయాలి. అంటే ఇప్పుడు నేను వక్తగా ఉన్నాను, చూస్తూ ఉన్నాను మిమ్మల్ని అందరినీ. సో ఈ వక్తృత్వం ఎలా ఏర్పడుతుంది అని చూడాలి, ఇదే సాధన. సపరేట్గా హూ యామ్ ఐ చేయాల్సిన అవసరం లేదు. నేను ఒక డాక్టర్, అంటే నేను పేషెంట్ చూస్తున్నప్పుడు డాక్టర్ అనే రోల్ వచ్చిపోతుంది అని చూడాలి. సో అదే హూ యామ్ ఐ. నేను ఒక భార్యతో ఉన్నాను, మంచి భర్తగా చక్కగా మాట్లాడడం, ప్రేమతో ఉండడం. ఒక తండ్రిగా ఉన్నప్పుడు నా పిల్లలతో సరిగ్గా వ్యవహారం చేయడం, ఇదే భక్తి అని భగవాన్ రమణులు చెప్తారు. అటువంటి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి నమస్కారం అంటే ఏమిటి అంటే కూడా భగవాన్ చెప్తారు, నీ డ్యూటీ నీవు సరిగ్గా చేయి నాన్న. మరి మన డ్యూటీ అంటే ఏమిటండి? నేను డాక్టర్ డ్యూటీనా, లేకపోతే ఇంకొక ఆమె హౌస్ వైఫ్ డ్యూటీనా అంటే కాదు. నన్ను నేను తెలుసుకోవడమే నా యొక్క డ్యూటీ. మరి నన్ను నేను తెలుసుకోవడం అంటే ఏమిటి? నేను శరీరం అని తెలుసుకోవడమా, లేదా నేను ఒక నామరూపం అని తెలుసుకోవడమా, లేదా నేను ఒక వ్యక్తిత్వం అని తెలుసుకోవడమా అంటే కాదు. మరి దానికి భగవాన్ ఇచ్చిన ఉదాహరణ పదే ఏ విధంగా అయితే మనము నిద్రలో ఉన్నప్పుడు
మన శరీరం మనసు లేదు, ఆకారము లేదు, నామరూపాలు లేవు. మరి ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నాయి ప్రశ్న. ఇప్పుడు ఉన్నాయా అంటే ఉన్నట్టు ఉన్నాయి కానీ లేవు. ఏ విధంగా అయితే కళలో ఉన్నట్టు ఉంటాయి కానీ లేవు, అదేవిధంగా జన్మ మరణములు కానీ జీవన మరణములు కానీ ఘటనలు కానీ అవన్నీ ఏ విధంగా అయితే సినిమాలో చూస్తామో, విశ్వం దర్పణ దృశ్యమాన నగరి అని దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్పబడింది. ఈ విశ్వం అనేది ఒక దర్పణంలో ఒక నగరంలాగా ఉంది, కనిపిస్తుంది కానీ అది లేదు. మరి అది లేకున్నప్పుడు నేను ఎక్కడ వెళ్తుంది, అదే ప్రశ్న. చాలామందికి భయం వేస్తుంది. రాత్రింబవళ్ళు మనము ట్రిపుల్ యాక్షన్ చేస్తున్నాం. ట్రిపుల్ యాక్షన్ అంటే ఏంటి? మనం ఆలోచించేది ఒకటి, మాట్లాడేది ఒకటి, మరి ఆచరణ కర్మ ఒకటి. ఈ మూడింటిని ఒకటే చేసినప్పుడు జ్ఞానం అనేది ఏర్పడుతుంది. అది అతి సరళం. కాబట్టి పదే పదే భగవాన్ చెప్పింది అతి సరళ హృదయులుగా ఉండండి. ప్రతి ఒక్కరిని కూడా మనలాగానే చూడండి. మనం ఏం తింటే దాన్ని పంచిపెట్టండి. మంచి వ్యవహారము, ధర్మ సంయుక్త జీవనము జీవించండి అని భగవాన్ మనకు చెప్తూ ఉన్నారు. అట్లా చాలా ఉదాహరణలు మనం చూడొచ్చు. ఒకసారి భగవాన్ రమణులు కూర్చున్నప్పుడు వారి సోదరుణ్ణి దుండగులు తీసుకొని వెళ్తారు. ఏమనలేదు. నాన్ రియాక్టివ్ మైండ్. మనం ప్రతిసారి ప్రతిక్రియ, ప్రతిస్పందన, ప్రతిచర్యల్లో ఉన్నాము. నాది, నేను, ఇలా ఉండాలి, ఇలా ఉండొద్దు. సో అది సంపూర్ణంగా తీసివేయబడుతుంది ఎప్పుడైతే మనం నేనును బాగా అర్థం చేసుకుంటాము. అలా సాధన చేస్తూ వెళితే భగవాన్ పుస్తకాలు చదవడం మరియు వారి యొక్క అంతఃప్రేరణను పొందడం. ఇక్కడ కొంచెం లోపలికి వెళ్దాం, లోతుకి. మరి అంతఃప్రేరణ అంటే ఏమిటి? నేనెవరు అనే ప్రశ్న అడిగినప్పుడు ప్రశ్నకర్త వెనుకల ఉన్న ఒక శక్తి, అనంతమైన శక్తి మనల్ని లోపలికి గుంజుకుంటుంది. ఏ విధంగా అయితే అయస్కాంతం సూదిని లేదా ఒక ఇనుప ముక్కును గుంజుకుంటుంది, అలా అది లోపలికి గుంజుకొని తర్వాత ఎంత వెతికినా కూడా నేను అనేది రాదు, ఇతరులు అనేవారు ఏర్పడరు. ఆలోచనలు వస్తాయి కానీ అది ఇన్వాలంటరీ ఆలోచనలు. అంటే ఏ విధంగా అయితే మనం ఊపిరి తీసుకుంటున్నాం, నేను తీసుకోవడం లేదు, దానిదే జరుగుతుంది. ఆకలి అవుతుంది, జీర్ణం అవుతుంది, దానిదే అవుతుంది. హార్ట్ కొట్టుకుంటుంది, అది కూడా దానిదే జరుగుతుంది. అలా ఆలోచనలు వాటివి అవే జరుగుతూ ఉంటాయి. అంటే నేను ఒక యంత్రంలాగా ఉంటాను, యంత్రి ఆ భగవత్ శక్తి మనల్ని సదా నడిపిస్తూ ఉంటుంది. రెండవ మార్పు ఏం కలుగుతుంది అని అడిగితే, మన యొక్క వ్యక్తిత్వ కేంద్రం ఉంది కదా. ఇప్పుడు నేను డాక్టర్ అమర్నాథ్, నాకు ఒక శరీరం ఉంది, సంబంధ సంగ్రహాలు ఉన్నాయి అనేది ఒక వ్యక్తిత్వ కేంద్రం ఉంది. ఈ స్టోరీ, ఆ స్టోరీ మొత్తం కూడా మనం కళలో నుంచి బయటికి వచ్చినప్పుడు ఎలా ఉంటుందో అలా మొత్తం దానిలో నుంచి నేను తీసేసినప్పుడు వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే నా భార్యతో చాలా కరెక్ట్గా నేను మెలుగుకుంటున్నాను, పేషెంట్తో సరిగ్గా వారిని భగవంతునిగా చూడగలుగుతాం. మొత్తం సృష్టి జీవో బ్రహ్మైవ నా పరహ అంటే ప్రతి ఒక్కరిని కూడా మనం ఎలా ఉండాలనుకుంటున్నామో అట్లానే మనం ట్రీట్మెంట్ చేయడం స్టార్ట్ చేస్తాం. అంటే నేను ప్రేమ ఆప్యాయత కోరుకుంటాను కాబట్టి నేను ప్రేమ ఆప్యాయత దాని అదే వస్తుంది, ఇవ్వడం కాదు, లేదా ఆర్టిఫిషియల్గా చేయడం కాదు, దాని అదే మనలో ఉన్న అన్ని సద్గుణాలు. నేను వెళ్ళిపోయినప్పుడు భగవాన్ చెప్తారు అన్ని సద్గుణాలు వచ్చేస్తాయి, నేను వచ్చేస్తే అన్ని దుర్గుణాలు నా లోపలికి వచ్చేస్తాయని చెప్తారు. కాబట్టి నేనును బాగా పరిశీలించినప్పుడు ఈ జీవ జగత్ ఈశ్వరులుగా ఈ నేను నుంచి ఉద్భవిస్తున్నది మనకి కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు అనంతమైన శక్తి, అంటే మన యొక్క ఉనికి కేవలం ఈ శరీరంలో లేదు. మన పేరు మనిషి అని పెట్టుకున్నాం కానీ మనసును మాత్రం సరిగ్గా చదవలేదు. ఆ మనసును చదివినప్పుడు మనసు ప్లస్ ఈశుడు, ఆ హ్యూమన్ బీయింగ్ ఇన్ఫినిట్ పార్ట్ విల్ బి రివీల్డ్ టు యూ యాజ్ ఇట్ ఈస్. అంటే దేవుడు, భగవంతుడు, గురువు లేదా ఆత్మ, ఈ నాలుగు ఒకటే. దాందది మనకి
బోధ ఏర్పరుస్తారు. నేనెవరు అంటే ఆ నేనుని, శుద్ధమైన నేనుని భగవంతుడు లేదా ఆత్మ అనండి, పరమాత్మ లేదా భగవంతుడు, ఇదే నేను అని అహం స్ఫురణ ద్వారా హృదయంలో మనకి ఆ అనుభవాన్ని ఎప్పుడు ఉంది. ఇప్పుడు కొత్తగా తెచ్చుకునేది కాదు, తర్వాత వచ్చిన తర్వాత పోయేది కాదు, కష్టపడితే వచ్చేది కాదు. మనం ఎంత కష్టపడితే అంత దూరంగా వెళ్ళిపోతాం. కాబట్టి దాన్నే సహజ స్థితి అన్నారు. జాగ్రత్త స్వప్న సుషుప్తులు వచ్చిపోతూ ఉన్నాయి. ఈ దొంగలు కప్పేస్తున్నాయి ఈ ఆత్మను. దాన్ని మనకి స్పష్టీకరణగా భగవాన్ మనకి అనుభవాన్ని ముందే ఉంది. దాన్ని ఈ ఆలోచనలు లేదా సంస్కారములు లేదా సంశయాలు పదే పదే మనం బయటికి తీస్తున్నాం. వాటన్నిటిని తొలగించి బోధను కలిగిస్తారు. దాన్ని ఆత్మసాక్షాత్కారం అంటారు. అది ప్రతి ఒక్కరికి కూడా ఉంది. కాబట్టి చాలామంది చాలా ప్రశ్నలు అడిగితే భగవాన్ చెప్పారు, ఒకే ఒక పెద్ద డౌట్ ఉంది. ఆ డౌట్ ఏంది? నాకు ఆత్మసాక్షాత్కారం కాలేదు, తర్వాత వస్తుంది, అతి కఠినము, ఇప్పుడు కాదు. ఈ డౌట్ను తీసివేయడమే ఆత్మసాక్షాత్కారము. తర్వాత ఈ డౌట్ని మనం వదిలివేసినప్పుడు, అంటే భగవత్ చరణాల్లో రమణ మహర్షి యొక్క పాదాల్లో మనం సమాధి లేదా సమర్పణ చెందినప్పుడు ఏ విధంగా అయితే పులి నోట్లో పడ్డ మాంసంలాగా, జింకలాగా గురువు అనేవాడు శిష్యుణ్ణి పూర్తిగా సేవిస్తాడు. అప్పుడు శిష్యుడు యొక్క లేశ భాగం కూడా మిగలదు. ఇప్పుడు గురు శిష్యుల సంబంధంలో శిష్యుడు తన యొక్క స్వరూపాన్ని, ఆల్రెడీ ఉన్న స్వరూపాన్ని తెలుసుకుంటాడు. కానీ గురువుతో మాత్రం ద్వైతంగానే ఉంటాడు. అంటే నేను గురువునని ఎప్పుడు అనడు. అలా అనేవాడు ఎప్పుడు గురువు కాదు. అలా అన్న ఆ గురువు అనేది తత్వము. అంటే ఎక్కడి నుంచి అయితే ఈ శబ్దము దృశ్యం ఏర్పడుతుందో అదే గురుతత్వం. మాకు ఒక సరళమైన మార్గం చెప్పండి రమణ మార్గం అంటే, జవాబు ఏముంది అంటే, మనం ఏ మార్గాల్లో ఆల్రెడీ ఉన్నాం. మనం కొంతమంది జపం చేస్తున్నాం, ఇంకొంతమంది ధ్యానం చేస్తున్నాం, కొంతమంది ఆత్మవిచారణ చేస్తున్నాం, ఇంకొంతమంది కర్మ ఆచరణ, సాధువుల సేవ, దీన దుఃఖుల సేవ, వాటన్నిటిని చేస్తూనే వాటి ద్వారానే ఈ కర్త నేను చేస్తున్నా అనేది మనం ఏర్పరచుకుంటూ ఉన్నాం. అది లేదు. దాన్ని బాగా గమనించాలి. నిశ్చితంగా రోజు 1 గంట సేపు లేదా 10 నిమిషాల సేపు నేనెవరు అని ఆలోచించి మనం లోతులకి వెళ్ళినప్పుడు ఆ శక్తి మనల్ని పట్టుకుంటుంది. తర్వాత మీరు అన్ని పనులు చేస్తున్నప్పటికి కూడా అదే శక్తి ఎప్పుడు కూడా మనకి కాపాడుతూ ఉంది. కానీ ఆ శక్తిలో మనము లేము. ఇదే సీక్రెట్. శక్తి ఎటువంటిదంటే, ఇప్పుడు మొబైల్లో మనం చాలా అప్లికేషన్ చూస్తాం. వాట్సాప్, ఈమెయిల్, యూట్యూబ్, అటువంటివన్నీ. కానీ వాటిలో మనం ఇంటర్నెట్ వెతికితే దొరుకుతుందా? ఛార్జ్ వెతికితే దొరుకుతుందా? లేదు. అయినప్పటికీ కూడా ఉంది. అలా ఈ ఆత్మ అనేది అనాత్మగానే మన అనుభవంలోకి వస్తుంది. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటి? ఈ అనాత్మను తెలుసుకోవాలి, ఈ నేనును తెలుసుకోవాలి. దొంగ నేను అంటారు దీన్ని అనాత్మ అంటే. మనకు కనిపించే ఈ భూతాకాశము చుట్టుపక్కల, చిత్తాకాశము అంటే లోపల ఉన్న ఆలోచనలు, వీటన్నిటినీ మనం తదేకంగా చూస్తూ ఉంటే, దానిలో ఏ విధంగా అయితే మనము సెక్యూరిటీ చెక్-ఇన్ వెళ్తాం ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు, ఎయిర్పోర్ట్లో, ఆ విధంగా ఆ నేనుని తొలగించినప్పుడు, ఆ కర్తాభావం వెళ్ళినప్పుడు భోక్తాభావం వెళ్ళిపోతుంది. సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, రెండు, విషయము, విషయి, ఈ రెండు తొలగించబడతాయి. కర్త, కర్మ, క్రియ, ఈ త్రిపుటి తొలగించబడతాయి. దాన్నే వాసన అంటారు. ఎంతవరకైతే మన కోరిక, వాసన ఉందో అంతవరకు భగవంతుడు అర్థం కాదు. మరి ఇప్పుడు లాస్ట్లో ఈ వాసన లేదా కోరిక గురించి తెలుసుకుందాం. కోరిక ఎట్లా ఏర్పడుతుంది? మనం దేవుని దగ్గర లేకపోతే గురువు దగ్గర వెళ్తాం, నాకు పిల్లలు పుట్టాలి అని. ఇప్పుడు దేవుడు కావాలనే ఆశ ఎంత? 0.001%. 99.99% ఏంటి? నాకు పిల్లలు కావాలి. అయిపోయింది.
నెక్స్ట్ అయిన తర్వాత నాకు ఒక ఇల్లు కావాలి. సో రాత్రింబవళ్ళు 24 అవర్స్ ఏం చేస్తున్నాము? ఇల్లు కావాలి, ఇల్లు కావాలి, ఇల్లు కావాలి. ఇదే జపం ఇదంతా కూడా దొంగనేనే. ముసలోళ్ళు అయిపోయినా ఇంకా నేను జీవించాలని అనుకుంటున్నాం, ఉండాలని. మన సహజ స్వరూపం ఎప్పుడూ ఉంటాం, కానీ నేను ముసలాళ్ళు అయిపోయినా ఇంకా ఉండాలి అనే ఈ ఆశ ఉందా లేదా? ఇదే భయము లేదా మృత్యువు అనాత్మ. లేని దాన్ని నేనుగా అనుభవించడం, అదే అనాత్మ అని అంటారు. అదే భగవాన్ ఐ థాట్, అహంకారము అని అంటారు. సంస్కృతంలో దాన్ని ప్రమాత, వ్యక్తిత్వ కేంద్రము అంటాం. కొంచెం లోతుగా వెళితే ఎప్పుడైతే మనలో కోరిక కలుగుతుందో, కోరిక కలగాలంటే ఏం చేయాలి? మనం ఆత్మగా ఉన్నామని మర్చిపోవాలి. ఇప్పుడు రాత్రిపూట నాకు కల కలవాలంటే ఏం కావాలి? నేను పడుకోవాలి. అదేవిధంగా నేను ఆత్మనని మనం మర్చిపోతాం. అది ఫస్ట్ స్టెప్. మరి రెండవ స్టెప్లో ఏమవుతుంది? పడుకున్న తర్వాత కల కలుగుతుంది. నేను ఆత్మను, నేను అనంత స్వరూపుణ్ణి, నేను చూసే ఈ జగత్తు మొత్తం నేనే అయి ఉన్నాను. ఏ విధంగా అయితే కళలో మనం చూస్తాం కదా, వేరే వాళ్ళు ఎవరైనా ఉంటారా అండి? సూర్యచంద్రులు, ఆకాశం, జీవ జగత్తు, ఈశ్వరుడు అవన్నీ మనమే ఉన్నాం కళలో. ఇప్పుడు స్వప్నంలో ఎలా ఉన్నామో ఈ జాగ్రత్త అవస్థలో కూడా ఇక్కడ కూడా అలానే ఉంది. డిఫరెన్షియేషన్ లేదు. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అని, నేను ఇది అది ప్రథమ పురుషుడు నేను, నీవు అనేది ద్వితీయ పురుషుడు, అది ఆయన అనేది తృతీయ పురుషుడు. ఇలా డిఫరెన్సెస్ లేవు. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు నేను డాక్టర్ చదివాను, తల్లిదండ్రుల ద్వారా, సమాజం ద్వారా, స్క్రిప్చర్స్, వేద పఠనము, అవన్నీ తృతీయ పురుషుడు, ద్వితీయ పురుషుడు, ఎదుటి వాళ్ళు చెప్పింది మరియు వారు చెప్పబోయేది. ఎదుటివారు అనేది ద్వితీయ పురుషుడు, వారు చెప్పేది తృతీయ పురుషుడు. దాంట్లో రజోతమో గుణాలు కలిసిపోతున్నాయి. అప్పుడేమవుతుందంటే శుద్ధ సత్వం అంటే ఆనందము వెళ్ళిపోయి రజోగుణం, కర్తృత్వ భావం వచ్చేసింది. తమోగుణం అంటే మొత్తం మాయ, మూయబడింది, పడుకున్నట్లు. అలా ఏర్పడి ఈ కోరిక అనేది సృష్టిని ఏర్పరుస్తుంది. ఒక చిన్న కోరిక ద్వారా సుమారు 3 కోట్ల సృష్టులు ఏర్పడతాయి. చిన్న కోరిక. కాబట్టి నేను ఇప్పుడు దేవాలయానికి లేదా గురువు దగ్గర ఎందుకు వెళ్తున్నాను? నా యొక్క ఆశనల్ని పెంచుకోవడానికి. అంటే నా పేరు ఇప్పుడు వాసనానంద సరస్వతి. వాసన అంటే కోరిక, ఇచ్ఛ. దాన్ని పెంచుకోవడానికే గురువు దగ్గర వెళ్తున్నాను. కాబట్టి దాని యొక్క పనితీరు, మొత్తం కోరి యొక్క విధానము తెలుస్తుంది. ఈ వాసన యోగ వాసిష్టంలో వశిష్ఠుల వారు చెప్తారు రామునికి, నీలో ఈ వాసన అనే బీజాన్ని తీసేస్తే అర్ధక్షణంలో నీకు ముక్తినిస్తానని. కాబట్టి ఈ వాసన యొక్క స్వరూపాన్ని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఈరోజు నేను ఇలా మాట్లాడతానని అనుకోలేదు, నాకు ఎటువంటి ఆశ కానీ ఇచ్చ కానీ లేదు. కానీ భగవాన్ యొక్క కృప, సడన్గా అడిగారు, ప్రిపేర్ కూడా కాలేదు. సో ఇప్పుడు కూడా ఆయన్నే చెప్తున్నారు. కాబట్టి ఏ ప్లాన్ అనేది లేదు, ఫ్యూచర్ అనేది లేదు జ్ఞానికి. భూతకాలం అసలే లేదు, భవిష్యత్తు లేదు. దేశకాల వస్తువులు అనేవి ఇప్పటిదిప్పుడే ఏర్పడుతున్నాయి. దాన్ని దృష్టి సృష్టివాదము అంటారు. కళలో మనం చూస్తాం కదా, కళలో సృష్టి, స్థితి, లయము 3 కూడా ఒకేసారి ఏర్పడుతున్నాయి. ఇప్పుడు కూడా నేను మాట్లాడుతున్నప్పుడు సృష్టి ఏర్పడింది, దాంట్లోనే స్థితి, లయము వెళ్ళిపోతున్నాయి. కానీ ఇప్పుడు మనము సృష్టి దృష్టివాదంలో ఉన్నాం. అంటే నిన్నటి దాని మీదనే ఉన్నాం, ఇప్పుడు ప్రజెంట్ దాంట్లో లేము. దాని మీనింగ్ ఏంటి అంటే మనం 3 అవస్థల్లో జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, కేవలం జాగ్రత్తని మాత్రమే తీసుకుంటున్నాం. జాగ్రత్త తర్వాత సుషుప్తి, స్వప్నం, ఇది కన్సిడరేషన్ చేసినప్పుడు ఈరోజు కనిపించే ఈ స్టూడియో కావచ్చు, డాక్టర్ అమర్నాథ్ కావచ్చు, వేరే నిన్నటి కళలో వచ్చిన డాక్టర్ అమర్నాథ్ వేరే, ఈరోజు వచ్చే కళలో వేరే ఉంటాడు. అదేవిధంగా ఒక క్షణం ముందు మనం ఇప్పుడు 15 నిమిషాల నుంచి అప్పటి అమర్నాథ్ వేరు, ఇప్పటి అమర్నాథ్ వేరు. కాబట్టి ఆ పేరు అనేది లేదు. అప్పటి దేశం వేరు, ఇప్పటి దేశం వేరు. కాబట్టి సతతంగా సంసరితి సంసార అన్నారు. అంటే సతతంగా మార్పు చెందుతూ ఉంది. కాబట్టి ఆ మార్పులో మార్పు చెందకుండా ఏది ఉందో అది నేను. కానీ ఈ 2 కూడా విడిదీయలేనివి. మనం ఏమనుకుంటున్నాం, మార్పు చెందేది వేరే ఉంది, మార్పు చెందకుండా ఉండేది వేరే లేదు.
అదే మాయ, వేరు చేయలేము. ఇప్పుడు శరీరం చిన్నప్పటి నుంచి యవ్వన దశ, శైశవ దశ, మరి వృద్ధాప్యము, మృత్యువు, శరీరంలో చేంజెస్ వస్తున్నాయి. కానీ దీంట్లో చేంజ్లెస్, మార్పు చెందనిది ఏది ఉంది అంటే వాసన వచ్చినప్పటికి కూడా దాంట్లో నిర్వాసనికంగా ఏముంది, ఆలోచన వచ్చినప్పటికీ ఆలోచనారహితమైన చైతన్యం ఏముంది, ఆలోచనల వెనుక ఉన్న చైతన్యం ఎటువంటిది అనేది తెలిసినప్పుడు అప్పుడు ఆలోచనలో ఉన్న ఇంపార్టెన్స్, సత్యత్వం, అంటే కళ ఉన్నప్పటికీ కళలో సత్యత్వం ఉండదు. రెండోది దాంట్లో ఎటువంటి ఆశ, కోరిక అనేది తొలగిపోతుంది. ఇప్పుడు మరుభూమి జలము అంటాం, అంటే ఎడారిలో ఉన్న ఎండమావి నీళ్లు, దాంట్లో నీళ్లు ఉంటాయా? ఆ ఎండమావిలో ఉన్న నదికి, దానికి ఒరిజిన్ స్థానం ఉంటుందా? పుట్టుక స్థలం ఉంటుందా? పాయలు ఉంటాయా? ఆ నీరు తాగొచ్చా అంటే లేవు. అదేవిధంగా ఇప్పుడు ఏర్పడిన ఈ సృష్టి, దేశకాల వస్తువులు గంధర్వ నగరంలా కలలాగా ఉంది అనే అనుభవాన్ని, అది సహజం, మనం ఆలోచించవలసిన అవసరం లేదు, మాట్లాడవలసిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఈ రెండింటి ద్వారా కప్పేస్తున్నాం. ఒట్టిగా మాట్లాడతాము లేదా ఆలోచిస్తాం. ఈ రెండింటిని తగ్గించినప్పుడు అప్పుడు దాని వెనకల ఉన్న, ఏ విధంగా అయితే సినిమా తెరను అగ్ని దహింపజాలదు, అక్కడ వస్తున్న వర్షం దాన్ని తేమ చేయలేదు, అలా ఈ శరీరంతో, మనసుతో, ఈ జాగ్రత్త, స్వప్న, సుషుప్తి 3 అవస్థలతో ఎటువంటి సంబంధము లేని ఆత్మ మనకి అనుభవములు ఆల్రెడీ ఉంది, ప్రతి ఒక్కరికి ఉంది, పూర్తిగా ఉంది. నాకొద్దు, కాదు, లేదు అనుకున్నా కానీ నీవు ఆత్మవే అని భగవాన్ చెప్తూ ఉన్నారు. ఆ అనుభవాన్ని, సహజ స్థితిని దాందదే కల్పింపజేస్తారు. చాలాసార్లు చాలా భక్తులు ప్రశ్న అడుగుతారు భగవాన్. అడిగినప్పుడు ఇట్ షుడ్ బి ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ టర్మాయిల్, అంటే కష్టాలు, దుఃఖాలు, అనంతమైన అడ్డంకులు దీంట్లో ఉన్నాయి. అవే మన వాసనలు, కొన్ని కోట్ల జన్మల నుంచి మెయింటైన్ చేస్తున్నాం. ఆ జన్మలంటే వేరే ఏం కాదు, నేను ఇట్లా చేయాలి, అట్లా చేయాలి, ఇట్లా ఉండొద్దు, అట్లా ఉండొద్దు, వీటన్నిటిని తొలగించాలి. కాబట్టి ఫస్ట్ మనం కాన్సన్ట్రేట్ చేయాలి, హూ యామ్ ఐ, నేనెవరు. నేనెవరంటే నేను ఇప్పుడు సాధకుని వస్తుంది. మరి సాధకుడు ఎక్కడ ఉన్నాడు? వెతుకు. మనం ఏర్పరచుకుంటున్నాం, వెతకాలి. వెతకడం వదిలిపెట్టి జాబ్ ఇవ్వద్దు, లేదా ఎవరో ఒకరు చెప్తే దాన్ని రెడీమేడ్గా తీసుకోలేము. ఇప్పుడు నేను అన్నం తింటే మీ పొట్ట నిండుతుందా? లేదు. కాబట్టి మీరే తినాలి. భగవాన్ చెప్పినట్టుగా మనమే చేయాలి. వివేక చూడమణిలో వస్తుంది, అక్కడ అన్నం కనిపిస్తుంది, కనిపిస్తే మీకు పొట్టలో ఆకలి పోతుంది, లేదు, తినాలి. అదేవిధంగా మనం చదివిన చదువు, సత్సంగము, మహాపురుషుల యొక్క ఆశీర్వాదాలని పచనం చేసుకోవాలంటే బాగా సాధన చేయాలి. సాధన అనేది వేరు కాదు. ఇప్పుడు ఒక విద్యార్థి ఉంటాడు, రాత్రింబవళ్ళు చదివితే మనసు పెట్టి హిమాలయాల్లో 100 సంవత్సరాలు తపస్సు చేసిన కంటే కరెక్ట్గా ఎగ్జామ్లో చదవడం అనేది దానికంటే ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. అది నీ యొక్క కర్తవ్యం. కర్తవ్యం అంటే కర్త లేకుండా సతతంగా చేసే పనిని కర్మయోగం అన్నారు భగవాన్. కాబట్టి ఇల్లు విడిచి వెళ్ళిపో, భార్య విడిచి వెళ్ళిపో అని ఎప్పుడు చెప్పలేదు, నీ దగ్గర ఉన్న డ్యూటీ చేయొద్దని చెప్పలేదు. కానీ దాంట్లో ఉన్న నేను, కర్తను తీసివేయి, సక్రమంగా చేయి అని చెబుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మనం రెండవ భాగంలో విన్నాం, ఈ కోరిక ఎట్లా కలుగుతుంది, దాన్ని అవిద్య అన్నారు. అంటే ఇప్పుడు మన కళలో మన తాత ముత్తాతలు వస్తారు, లేకపోతే చనిపోయిన వాళ్ళు వస్తారు, వాడికి ఏం సంబంధం ఉండదు. చిన్న కథ చెప్తారు భగవాన్. ఒకసారి 2 ఫ్రెండ్స్ విదేశాలకు వెళ్ళారు వర్తకం చేసుకోవడానికి. కానీ అక్కడేమైంది, ఒక ఆయన చనిపోయాడు, ఒక ఆయన ఇంకొక ఆయన దగ్గర నుంచి తీసుకొని పెంచారు. కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన దాని ప్రకారం చనిపోయిన ఆయనేమో బాగా, ఆయన వర్తకం పెరిగింది, బాగా బిజినెస్ అని చెప్పారు. తర్వాత మంచిగా ఉన్న ఆయనేమో చనిపోయాడని చెప్పారు. కాబట్టి వీళ్ళిద్దరు బాధపడుతున్నారు, ఆపోజిట్. ఎందుకంటే వినికిడి. సో ఇప్పుడు మన మనసు, బుద్ధి ఎట్లా ఏర్పడిందంటే సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్
ద్వారా ఏర్పడింది. అంటే కళ ద్వారా. ఇప్పుడు మన కళలో బీరకాయ ఉంటుంది. కళలో ఉన్న బీరకాయ మనం వంట చేసుకుంటామా? లేదు. లేదా ఒక పిక్చర్లో దీపం ఉంది, దాన్ని వెలిగిస్తామా? లేదు. అట్లాంటి జ్ఞానాన్ని మనం ఇప్పుడు సంసారం నుంచి పెరిగాం. దాన్నే వ్యవహారిక సత్తా, వ్యవహారము అంటారు. రెండవది ప్రతిభాసిక సత్తా. మనం కళ పడుకున్నప్పుడు కళ ఏర్పడుతుంది, ఏముండదు, దాన్ని ప్రతిభాస. మూడవది వాస్తవిక సత్తా లేదా పరమార్థిక సత్తా. అంతటా మొత్తం వ్యాప్తించి ఉంది. సపోజ్ ఇప్పుడు నేను అరుణాచలం వెళ్ళాలి. వ్యవహారిక సత్తా, నడుచుకుంటూ వెళ్తాను, చాలా రోజులు పడుతుంది, నెలలు పడుతుంది. నెక్స్ట్ కళలో వెళ్ళాలి, ఒక్క క్షణంలో, మనసు ద్వారా ఒక్క క్షణంలో వెళ్ళాను, ఇది ప్రతిభాసిక సత్తా. పారమార్థిక సత్తా, ఆల్రెడీ అరుణాచలం నాలోనే ఉంది, అది పరమార్థిక సత్తా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మాండ చైతన్య వ్యాప్తులుగా ఉన్నాము. ఈ అనుభవాన్ని ప్రతి ఒక్కరు కలిగి ఉన్నారు. కానీ నేను ఇంతే, నేను డాక్టర్ మరణ, నేను భర్తను, నేను తండ్రిని, నేను సాధకుణ్ణి, ఇలా పదే 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 నేనుని, దొంగ నేను జపం చేసుకుంటూ నాకు ఒక జన్మ ఉంది, మరణం ఉంది, ఎన్నిసార్లు చనిపోయినా మళ్ళీ చనిపోతా, పుట్టుతా, ఇవన్నీ కాన్సెప్ట్స్ తీసుకొని, కళలో ఉన్న కాన్సెప్ట్స్ ఎట్లా ఉంటాయో, ఏ విధంగా దేశకాల వస్తువులు ఉండవు. ఒక కళ వచ్చింది, 1000 మంది ఉంటారు, వేరే వేరే ఏజ్లో ఉండవు. ఒక ఆయన 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, ఇంకో ఆయన 70, 80, 90, కానీ అందరి ఏజ్ ఒకటే కళలో. అదేవిధంగా ఈ జాగ్రత్త వస్తువులో కూడా అలానే ఉంది. కానీ ఇది వ్యవహారంలో చేయవలసిన అవసరం లేదు, లోపల అంతర్జ్ఞానం. కాబట్టి బ్రహ్మజ్ఞానం కలగాలంటే దాన్నే బోధ అంటారు. వ్యవహారిక సత్తను అవుట్కమ్ కావాలి. మనం వ్యవహారం ద్వారా నేర్చుకున్నాం కదా, ఇతరుల ద్వారా, తల్లిదండ్రుల ద్వారా, సమాజం ద్వారా, శాస్త్రముల ద్వారా, వీటన్నిటినీ కూడా మనం బాగా అర్థం చేసుకోవాలి. అంటే ఏకాదశి చేయాలి, జపం చేయాలి, పూజ అన్నీ సరిగ్గా చేస్తే కానీ మనం వ్యవహారిక సత్తను బాగా అర్థం చేసుకోలేం. దాని తర్వాత దానిది ప్రతిభాసిక సత్తా. దీని యొక్క మెకానిజం ఏంటి, ఆశ నుంచి సృష్టి ఎట్లా ఏర్పడుతుంది అని మనకి జ్ఞానాన్ని కల్పింపజేస్తారు. తర్వాత ఈ వ్యవహారిక సత్తా, ప్రతిభాసిక సత్తా, ఈ కళ, జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు అసలే లేవు, ఉన్నట్టుగా అనిపిస్తున్నాయి. ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడు మనం అనుకుంటాం దయముంది, దయముంది, ఎక్కడ ఉంటుంది, కానీ వినం. ఎందుకంటే మనం సరిగ్గా ఇన్వెస్టిగేషన్ చేయలేము. ఇన్వెస్టిగేషన్ తర్వాత ఉంటుందా, వచ్చింది పోతుందా అంటే రాలేదు, పోలేదు. అదేవిధంగా ఈ అజ్ఞానం రాలేదు, పోలేదు, జ్ఞానం రాదు, పోదు, నేను రాదు, పోదు. ఇవన్నీ కూడా క్లారిటీగా సతతంగా నేనెవరని కేవలం విచారణ చేయాలి. విచారం కాదు, ఆలోచన కాదు, ఎంక్వైరీ. ఇప్పుడు శరీరం ఏర్పడింది, ఈ శరీరం మనసు నుంచి వస్తుంది, ఎలా వస్తుంది, మనసు ఎలా ఏర్పడింది, మనసు వెనకాల ఉన్న చైతన్యం ఎట్లా ఉంది. ఈ విధంగా సదా కారణ శరీరంలో జ్ఞాని అనేవాడు ఉంటాడు. అంటే నేను ఎక్కడి నుంచి పుడుతుందో అక్కడ ఉంటే, ఏ విధంగా ఢిల్లీ వెళ్ళాలంటే నడుచుకుంటూ వెళ్తే చాలా రోజులు, నెలలు పడుతుంది, ఫ్లైట్ ద్వారా గంటలు, మనసు ద్వారా క్షణం, ఆత్మ ద్వారా ఇప్పుడే ఉంది, సపరేట్గా లేదు. కాబట్టి ఆ ఆత్మ అనుభవం మనకి భగవాన్ రమణులు కల్పింపజేస్తారు. అదేవిధంగా చాలా గురువులు నాకు సాయం చేశారు. అందరికంటే పెద్ద గురువు ఎవరు అని చాలామంది అడుగుతారు. అంటే భగవాన్ చెప్పారు, మళ్ళీ మళ్ళీ చెప్పారు, హృదయం. ఆ హృదయం ఏమిటి అంటే అనంతమైన ప్రేమ. గురువు అంటే ఈ పృథ్వీ మీద ఉన్న అందరూ తల్లుల్ని కలిపి ఒక హృదయం చేస్తే ఎలా ఉంటుంది, అది కూడా సముద్రంలో ఒక చుక్క లాంటిది. అనంతమైన ప్రేమ, అదేవిధంగా అనంతమైన శక్తి, అదే గురువు. చాలామంది వచ్చి అడుగుతారు, భగవాన్ నాకు ఆశీర్వాదం ఇవ్వండి, నాకు ఆశీర్వాదం ఇవ్వండి, నాకు కృప చేయండి అంటే, మూర్ఖుడా, ఆత్మ పేరే ఆశీర్వాదము, నీ పేరే ఆశీర్వాదము, నీ పేరే కృప, ఎందుకు భయపడుతూ ఉన్నావు అని భగవాన్ చెప్పారు. కాబట్టి ఈ మార్గంలో ఉన్న వాళ్ళని అనుసరించడం ద్వారా, మరియు మనలో ఉన్న ఒక అంతర్గురువు, చాలామంది అడుగుతారు మీ సీక్రెట్ ఏంది అంటే, ఈ విచారణ మార్గంలో మనం చేస్తున్న తప్పుని తప్పుగా పరిగణించాలి. మనం చేసే ఒక రవ్వంత తప్పుని కూడా ఒక కొండంతలాగా చూడాలి. అప్పుడే మనలో ఉన్న సంస్కారాలను తీసేస్తారు, డౌట్స్ని తీసేస్తారు భగవాన్. సో అంతర్గురువును మేల్కొల్పడం, తర్వాత పదే పదే సెక్యూరిటీ చెక్-ఇన్. నేను ఎట్లా ఏర్పడుతుంది, కర్తృత్వభావం ఏర్పడుతుందా, అసలు నేను చెప్తున్నానా, ఇప్పుడు ఈ వ్యక్తిత్వంలో నా భాగం ఎంత ఉంది, 0% ఉండాలండి. 100% భగవాని దీని నుంచి, ఈ శరీరం ద్వారా, ఈ మనసు, ఈ యొక్క పరికరం ద్వారా, ఈ
ఈ జాగ్రత్త అవస్థ ద్వారా చెప్పిస్తున్నారు అనేది క్లారిటీగా వచ్చేస్తుంది. అలా చెప్పను కూడా చెప్పకూడదు, చెప్తే మళ్ళీ నేను వచ్చేసింది, అంత సూక్ష్మంగా ఉంటుంది నేను. కాబట్టి అంతర్గురువు మేల్కొల్లినప్పుడు కొన్ని కోట్ల జన్మల సంస్కారాలని ఒక్కటే క్షణంలో మాయ చేసేసి జ్ఞానాగ్ని దగ్ధకర్మాణి, అహం స్ఫురణ, హృదయంలో ఉన్న నేనున్నాను అనే ఒక నిజమైన గురువు ఎవరు అంటే భగవాన్ మళ్ళీ మళ్ళీ చెప్పారు, నా దగ్గర ఫిజికల్గా రావద్దు, వచ్చినా కూడా అందరు నిన్ను మెడబెట్టేసి గంటేస్తారు, ఎందుకంటే నేను ఉండాలని ప్రతి ఒక్కరు కొట్లాడతారు. కాబట్టి నేను మనసు ద్వారా ఆత్మ ద్వారా ఎప్పుడు నీ దగ్గరని నేను రూపంలో ఉన్నాను, అక్కడ పట్టుకో హృదయ స్ఫురణ అని చెప్పి అది పట్టుకుంటే అదే నిజమైన గురువు. అది ఎప్పుడు నేను వదలలేదు, రాదు పోదు. కాబట్టి చాలా సాధనలు చాలామంది చేసి వచ్చి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. జవాబు ఒకటే ఇచ్చారు భగవాన్, వచ్చిపోయేది ఆత్మ కాదు, అది అనాత్మ. అనుభవాలు అసలే కాదు. నాకు వారు కనిపించారు, వీరు కనిపించారు, కృష్ణుడు కనిపించారు, రాముడు, ఇలా కాంతి కనిపించింది. కాబట్టి ఈ ఇంద్రియ అనుభవాలు కాదు, ఇంద్రియాలకు మనసుకు బుద్ధికి అతీతమైంది. కాబట్టి చిట్ట చివరిగా కంక్లూడింగ్ పాయింట్ ఏమని అడిగితే, మనం చేసే సాధనల్ని అంతర్ముఖంగా చేయాలి. నా గురువు గారి దగ్గర వెళ్ళినప్పుడు శ్రీ గంటల వెంకటరమణ గారు చెప్పారు, నాన్న నీవు 2 అడుగులు అంతర్ముఖం అవుతున్నావు, 98 అడుగులు బహిర్ముఖం అవుతున్నావు. అంటే ఎక్స్టర్నల్ షో ఎక్కువ చేస్తున్నావు, అహంకారాన్ని పుట్టిస్తున్నావు అని చెప్పారు. అప్పుడే అర్థమైపోయింది. అంటే పరమాత్మ ఆత్మ గురువు మన లోపలనే ఉన్నాడు, కానీ నేను బయట చూడాలనుకుంటున్నాను. ఈ దృశ్యాల్ని శబ్దములలో మనము సునామీ వచ్చినట్టు కొట్టుకొని పోతున్నాం. మన బాబు ఉంటాడు, పాప ఉంటుంది, మనం ఒక కథ చెప్తూ ఉంటాం, ఆ కథలో కొట్టుకొని పోతాం. లేదు, అక్కడ ఏ క్యారెక్టర్ లేకు. అనగనగా ఒక రాజు ఉండేను, ఆయన దగ్గర ఒక భార్య ఉండేను, దొంగవాడు వస్తాడు, ఏమో చెప్తాం, దాంట్లో మనం కొట్టుకొని పోం. అదేవిధంగా మనం చేసే ఆలోచనల్లో మనం సృష్టించే ఈ దృశ్యము, మనం సృష్టించే ఈ కళ మనం కొట్టుకొని పోము. మనకు అస్సలేం కాదు. ఎన్ని కళలు వచ్చినాయండి, ఏమైనా అయిందా మనకి? ఏమి కాలేదు. ఎన్నో జన్మలు వచ్చినాయి, ఏమైనా అయిందా? ఏం కాలేదు. మరి ఎందుకు భయపడాలండి? సో నిర్భయత్వం ప్రథమ లక్షణం జ్ఞాని యొక్క. ద్వితీయాత్ భయం భవతి. సో రెండవ వస్తువు లేదు అని అర్థమవుతుంది. అర్థమైనప్పుడు మనకి భగవాన్ అతి సరళంగా సహజంగా నా అప్ప పిలుస్తున్నాడని చెప్పారు అరుణాచలుడు. చూడండి ఎంత ప్రేమ వాక్యం. కాబట్టి మన అప్పలకు అప్ప భగవాన్ మనల్ని పిలుస్తున్నారు. అతి దయావంతులు, కరుణావంతులు, ప్రేమమయులు. వారిని అర్థం చేసుకున్నప్పుడు మరి ఏం చేయాలి చాలామంది ఏం చేయొద్దని చెప్తారు భగవాన్. ఏం చేయొద్దు అంటే రియాక్టివ్ మైండ్గా ఉండకు, భగవంతుడు నీకు ఇచ్చే సుఖ దుఃఖాల్లో సమంగా ఉండు. ఇది ఉంటే కానీ భగవత్ బ్రహ్మజ్ఞానం కలగదు. చిట్ట చివరి సీక్రెట్ భగవాన్ మనకు నేర్పించింది ఏంటంటే సమంగా ఉండు. సరెండర్ చేశాను అంటే మరి నీ యొక్క ఏం ఆశ ఉండొద్దు, ఇట్లా ఉండాలి ఎట్లా ఉండాలని. ఇలా ఉంటే కానీ ఈ మార్గంలో నీవు రాలేవు. ఇటువంటి అవకాశాన్ని ఇచ్చిన శ్రీ సన్నిధి ఛానల్ వారికి మరియు శ్రీ ఉదయ భాస్కర్ యోగి గారు, వారు ఎన్నో విషయాల్లో నాకు అండదండలుగా ఉంటూ, శ్రీ మాస్టర్ ఆర్కే మారెళ్ళ రామకృష్ణ గారు కూడా ఎంతో సహాయం చేశారు. వెంకటరమణ వారి గురువు గారు శ్రీ శివానందమూర్తి గారు కూడా ఎంతో సాయం చేశారు. ఇంకా చాలామంది గురువులు కూడా, బ్రహ్మాండం మొత్తమే మన గురువు. దాంట్లో నేను అనేది కూడా, నేనున్నాను, అయామ్ అనేది కూడా అది పెద్ద గురువు. దాన్ని మర్చిపోకండి. మనతోనే పండుకుంటుంది, మనతో ఉంటుంది, ప్రతి దాన్ని కూడా సాక్షిగా వీక్షిస్తుంది. అదే సాక్షి. నేను వస్తే ద్రష్ట ఏర్పడుతుంది, నేను లేనప్పుడు అది సాక్షిగా ఉంది. కాబట్టి ద్రష్ట దృశ్యము లేని అనుభవము, అనుభవకర్త లేని అనుభవాన్ని నాకు వారే స్వయంగా అనుభవింపజేశారు. దాంట్లో జిడ్డు కృష్ణమూర్తి గారు కూడా చాలా నాకు సహాయపడ్డారు. వారికి నేను ఎంతో కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. నమస్తే, ధన్యవాదములు.